శ్రీ కైవల్య పదం చేరుటకునై చింతించెదన లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ ధనమోద్రేకస్తంభకున్ ఏళిలో విలసదృగ్జాల సంభూత కంజాత భవాండం కుంభకు మహానందాంగన దింబకున్ పోతన మహాభాగవతం భాగవత కథారంభమున పోతన మాత్యులు చేసినటువంటి ప్రార్థన పద్యభావము. అక్షరమోక్ష సంపదను అపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆ నందగోపుని ఇల్లాలు వడిలో అలారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోద కిశోరుడు సామాన్యుడు కాడు. ఏమాత్రము ఏమరుపాటు లేకుండా ఎల్ల లోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు, కన్న తల్లి వడిలో వయ్యారంగా కూర్చున్న చిన్ని కన్నయ్య ఒక మాట అలా కన్నులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపుదిద్దుకుంటాయి అని ఈ విధముగా పోతన మాత్యులు ప్రార్థించినారు. శుభం.